నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. నిన్న సిట్ కూడా ఇద్దరిని వేరువేరుగా విచారించింది. పై ఫ్లోర్‌లో ఒకళ్ళని పెట్టి, కింద ఫ్లోర్‌లో ఒకళ్ళని పెట్టి విచారించారు. వాళ్ళ ఫోన్‌లను కూడా వాళ్ళ చేత అన్‌లాక్ చేపిస్తే అందులో కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చాయి. సరే ఇదంతా ఒక పక్కన ఇలా ఉంటే జోగి బ్రదర్స్ జైల్లో ఉంటే గను ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజ్ తయారయ్యే రకంగా పరిస్థితులన్నీ కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే సిట్టు ఇంతటితోటి ఆగకుండా జోగి రమేష్ కుమారులైన జోగి రాజీవ్‌కి, జోగి రోహిత్‌కి, అలాగనే జోగి రాము కుమారులైన రాకేష్‌కి, రామ్మోహన్‌కి నలుగురికి నోటీసులు ఇచ్చి బుధవారం విచారణకు హాజరు కమ్మన్నారు. మరి విచారణ అనంతరం ఏ స్టెప్ తీసుకుంటారు అనేది తెలీదు. బహుశా అరెస్టు ఉండకపోవచ్చేమో. కానీ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎవరు చెప్పలేరు కదా. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకులు అనేక రకాలైన పనులు చేస్తారు. వాళ్ళ అధికారంలో పాలు పంచుకోవాలనే తాపత్రయం వీళ్ళకు కూడా ఉంటుంది. అలాగనే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ఏమైనా పాలు పంచుకున్నారా అనే దాని మీద వాళ్ళని విచారణ చేయటానికి ఈ రోజున సిట్ పిలిచింది. కాకపోతే ఇదంతా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా కనిపిస్తుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే జోగి రమేష్ మీద ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయన ఒక్కడి మీదే కదా ఆరోపణలు వచ్చాయి. ఆయన ఒక్కడు మరి కనకదుర్గ గుడికి వెళ్ళి అక్కడ కావాలంటే హారతిగా ఏలిగిచ్చి ఒట్టేసి రావచ్చుగా. ఫ్యామిలీ సమేతంగా వెళ్ళాడు. ఆయన భార్య కుమారులు అందరితోటి కలిసి నేను నా కుటుంబం ఎప్పటికీ ఇందులో పాలు పంచుకోవాలంటే ఈరోజు కుటుంబం కూడా ఉందేమో అనే అనుమానాలు సిట్టుకు రావటంలో మరి సర్వసాధారణంగానే వస్తాయి. దాంతోపాటుగా మరి ఆయన సోదరుడు కూడా ఇందులో పాలు పంచుకున్నాడు అనే విషయం కూడా తెలుస్తోంది. అద్దేపల్లి జనార్దన్ రావు పోసగూచ్చినట్టు మొత్తం చెప్పాడు ఎవరెవరికి ఏమేమి ఇచ్చామనేది. దాంతోపాటుగా మరి జోగి రమేష్ కొడుకులు కూడా ఏం సామాన్యులేం కాదు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అనే ఒక ఇది కూడా లేకుండా ఆయన మీద కూడా విపరీతమైన కామెంట్లు ఆయన కూడా చేశారు. గతంలో కూడా మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. మరి అలాంటిది ఇందులో పాల్గొనకుండా ఉండి ఉంటారా అనే అనుమానాలు రావటం సహజమే. అందుకని వాళ్ళని విచారణకు రమ్మని పిలిచి వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం వస్తుంది? ఎందుకంటే ఇందులో కేవలం అరెస్ట్ అనే విషయమే కాకపోయినప్పటికీ ఇందులో చాలా లోతైన అంశాలు వాటన్నిటిని బయటకు తీయడానికి మరి బ్యాంకు ట్రాన్స్ఫర్లు, బ్యాంక్ అకౌంట్లు వీటన్నిటిలో సిట్టులో దగ్గర ఉన్న కొన్ని ఆధారాల మూలంగా బ్యాంక్ అకౌంట్లు వాళ్ళే కూడా వాడారేమో. ఎందుకంటే జోగి రమేష్ ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తాను సొంతగా కాదు తన కొడుకు పేరుతోటి కొన్ని చేశాడు. అందుకనే కదా గతంలో జోగి రమేష్ కొడుకును కూడా ఒకసారి అరెస్ట్ చేశారు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఫ్యామిలీకి దూరంగా పెట్టుకోవాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా కాదు. ఈరోజు పేరుని నాని బయట ఉన్నాడు అని అంటే ఆయన పేరు మీద ఏం చేయలేదు. మరి ఆయన గోడౌన్లో నుంచి మాయమైపోయిన ఈ పేదల బియ్యం మొత్తం ఆ గోడౌను ఆయన భార్య పేరుని జయసుధ పేరు మీద ఉంది. ఆవిడను కూడా పోలీసులు పిలిచి విచారించే స్థాయి దాకా తీసుకొచ్చి పెట్టారు. ఫ్యామిలీని ఇన్వాల్వ్మెంట్ చేయటం ఫ్యామిలీ బిజినెస్ లాగా ఏదైనా మంచి పనికి వాడితే బాగానే ఉంటుంది. ఇలాంటి నకిలీ మద్యానికి వీటికి కూడా ఈ ఫ్యామిలీ బిజినెస్ లాగా వాడారు అని అనుకుంటే మరి అది ఇక చేసేదేం లేదు. వాళ్ళంతటా వాళ్ళే గొయ్యి తీసుకొని ఫ్యామిలీ మొత్తాన్ని అందులో వాళ్ళే నెట్టినట్టు అవుద్ది. అందుకనే ఏ వ్యవహారమైనా తమంతట తాము సొంతగా చూసుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడైనా సరే. దీని విషయం చాలామంది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ లేడీ రిజర్వేషన్ ఉంది అని అనగానే తమ భార్యలను వెంటనే నుంచోబెడతారు. వాళ్ళ పేరుతోటి వీళ్ళు చక్రం తిప్పటం మొదలు పెడితే చివరాఖరికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళే కూర్చుంటారు. మరి పేరుని జయసుధ పేరు మీద ఆయన గొడవని ఎందుకు తీసుకోవాలి? తీసుకోదలుచుకుంటే ఆయనే తీసుకోవచ్చు కదా. ఈరోజు ఆ పేరుని జయసుధను కూడా పోలీసులు విచారించేదాకా తీసుకొచ్చాడంటే మరి దాన్ని ఏమనుకోవాల్సిన అవసరం ఉంది? అలాగనే అధికారాన్ని కూడా ఇప్పుడు తన తండ్రికి అధికారం ఉందనుకోండి, మనం ఆ అధికారం ఉన్న తండ్రికి కొడుకులం కాబట్టి మనం కూడా పిల్ల జమీందారులం అయిపోతాం. రాజు కొడుకు యువరాజు అయినట్టుగా ఇప్పుడు ఈ అధికారంలో మనకు కూడా పాలు పంచుకోవడానికి చాలా అవకాశం ఉందని వీళ్ళు కూడా అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి బూమరాంగ్ అయ్యి కొడుకు చేసిన పనికి తండ్రికి తగులుద్ది. దాన్ని యూజువల్గా సన్ స్ట్రోక్ అని పిలుస్తారు. యాక్చువల్గా SUN సన్ ఆ వేడిని తట్టుకోలేక స్ట్రోక్ తగిలితే సన్ స్ట్రోకు. ఇది SON సన్ స్ట్రోకు. కానీ ఇప్పుడు జోగి బ్రదర్స్ చేసిన పనికి అంటే జోగి రమేష్ కానీ జోగి రాము కానీ
చేసిన పనికి ఈ రోజున సన్స్కి స్ట్రోక్ తగిలింది. సన్ నలుగురికి ఈ రోజున సిట్ నోటీసులు ఇచ్చింది అంటే వాళ్ళకి స్ట్రోక్ తగిలినట్టు కాదా? అందుకనే ఏ పని చేసేటప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళిన రోజైనా కూడా మనం వెనక ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని మనం ఇబ్బందులు పాలు చేస్తున్నామేమో అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ రోజున కళ్ళకు మంత్రి పదవి ఒక్కటే కనపడింది జోగి రమేష్కి. కోర్స్ ఆ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన భార్య అంత సంతోషించుంటుంది, ఆయన కొడుకులు ఇంకెంత సంతోషించుంటారు. మంత్రి గారు కొడుకులు అన్నట్టు వెనకటికి ఏదో సినిమా తీశారు, మంత్రి గారు వియ్యంకుడు నేను అని చెప్పి. అట్లాగా వీళ్ళు మంత్రి గారి కొడుకుల్లాగా యువరాజుల్లాగా రాజ్యం చలాయించి చంద్రబాబు నాయుడిని లోకేష్ని కూడా అనరాని మాటలు అన్నారు. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే అలా ఉంటాయి. ఆ పార్టీలో ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ బూతులు తిట్టడం, ఆ దుందుడుకు స్వభావం చూపించటం, ఆ ఎక్స్ట్రా ఇది ఎఫ్ఐఆర్స్ అన్నిటినీ నడిపి ఈ నకిలీ మద్యం లాంటి వాటన్నిటిలోనూ ఇరుక్కుపోవటం, ఇవన్నీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే చెల్లుతాయి. మిగతా పార్టీలో ఎవరన్నా చేస్తున్నా కూడా కొంత అదరాయించి బెదరాయించి వాళ్ళని అదుపులో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు తమ తర్వాత తమ అధికారాన్ని కొడుకులకు ట్రాన్స్ఫర్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి లైన్లో పెడతారు. కానీ మంచి పనులకు వాడితే బాగుంటుంది. కానీ ఇలాంటి మా నకిలీ మద్యం లాంటి వాటిల్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి పెడితే ఇప్పుడు జోగి జైల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోలేదు.